చెప్పండి, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలు ఈరోజు ఆంధ్ర కార్పొరేట్ల చేతిలో ఉన్నాయి, వాళ్ళ పాలవుతున్నాయి అని చెప్పి ఒక మీటింగ్ పెట్టిండ్రు. అసలు ఏ రకంగా జరుగుతూ ఉన్నది? అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణని సాధించుకున్న తర్వాత తెలంగాణలో వేల ఏళ్ళుగా కాయ కష్టం చేసిన బతుకుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలైన దాదాపు 42 బీసీ కులాలకు గొప్ప భవనాలని, ప్రతి కులానికి 5 ఎకరాల జాగని, ఆ విధంగా 67 ఎకరాలని గత ప్రభుత్వం ఇచ్చి ఆదుకుంటే ఆ భూములు ఆ కులాలలో ఉన్నటువంటి కులాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళు, కులాలలో పెట్టుబడిదారులు వీళ్ళందరూ కలిసి కూడా ఆ భూములని నారాయణ, చైతన్య, అలాగే ఇంకా పెట్టుబడిదారులైనటువంటి వారి చేతికి లీజు ద్వారా, అమ్మడం ద్వారా, కిరాయిల ద్వారా అప్పచెప్తున్నారని తెలుసుకున్నటువంటి ఈ తెలంగాణ లోకం ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డుకి చేరుకోవడం జరిగింది. దాదాపు ఈరోజు ఇక్కడ 42 బీసీ కులాలు మూకొమ్మడిగా మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఆ బిల్డింగ్లని ఇచ్చినటువంటి ఉద్దేశం గ్రామాల నుంచి కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, వీటి చదువుల కోసం వచ్చే విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని వారికి హాస్టల్ వసతిగా ఇవ్వడం కోసము ఇచ్చినటువంటి ఆ జాగలు. అయితే ఈ పెద్ద మనుషులు కానివ్వండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం గారు కానివ్వండి, మీరు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జాగలని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వమైనటువంటి రేవంత్ రెడ్డి గారి మీద పూర్తిగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ పోరాటం మీ వరకు చేరింది. ఎందుకంటే ఇది ఈరోజు వచ్చిన పోరాటం కాదు, సంవత్సరంగా సాగుతున్న పోరాటమే. ముఖ్యంగా ఈ నెల నుంచి మరీ ఎక్కువగా వచ్చినటువంటి పోరాటమే. అతి త్వరలో దీని మీద సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి స్పందించాల్సిన అవసరము సీఎం గారికి ఖచ్చితంగా ఉందని తెలియజేస్తున్నాము. ఎట్లా కనిపిస్తూ ఉన్నది సీఎం గారి వ్యవహార శైలి ఈ 2 సంవత్సరాల నుంచి? అయితే ప్రజాప్రభుత్వం అని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా బస్సు, అలాగా ఉచిత కరెంటు, ఈ 2 విషయాల్లో తప్పిస్తే ముఖ్యంగా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదివి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదే గవర్నమెంట్ నుంచి, అదే పాలమూరు నుంచి, ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్లో కిరాయిలు 5,000, 10,000 రూపాయల కిరాయిలు కట్టలేక విద్యకు దూరం అవుతున్నటువంటి పేదల కడుపుని నువ్వు చూడాల్సిన అవసరం ఉన్నది. ఆ పేదలు తలదాచుకోవడానికి ఇచ్చినటువంటి భవనాలని ఆ పేదలకి అందించే విధంగా మీరు సీఎంగా ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నాము. ఇంకోటేనా, రీసెంట్గా బట్టి విక్రమార్క మాట్లాడుకుంటూ ఒక సభలో మేము అన్ని ప్రభుత్వాలలాగా అందరు రాజకీయ నాయకుల్లాగా కాదు, మేము ముందర ఏదైతే చెప్పినామో కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారంటే, రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ గెలవడం కోసం అనేక హామీలు ఇస్తారు, గెలిచిన తర్వాత విస్మరిస్తారు. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు, 99% ఇచ్చినటువంటి హామీలన్నీ పూర్తి చేసిందని చెప్పి మాట్లాడింది. ఏకీభవిస్తారన్నది. అయితే బట్టి గారు, మీరు కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసుకుంటే ముఖ్యంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పేదరికం నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ కూడా మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి మీరు వచ్చిన మూలాలని మరువద్దు. మీరు వచ్చిన ఏదైతే పేదరికం ఉన్నదో, ఏదైతే గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయో అదే విద్యాలయాల్లో, అదే గవర్నమెంట్లో చదువుతున్న వాళ్ళ కోసమే గత ప్రభుత్వం చేసిన మేలు ఏదైతే ఉన్నదంటే ఈ భవనాలను ఆ విద్యా సంస్థల కోసము, ఆ విద్యార్థుల కోసము ఇచ్చిందే. అట్లాంటి 67 ఎకరాలని ఖచ్చితంగా 1 ఇంచు కూడా పక్కదారి మళ్ళకుండా, 1 ఇంచు కూడా దొంగల చేతికోకుండా తాళాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే పిలుపునిచ్చారో ఇచ్చిన మాట తప్పమని, ఈ మాట మీరు ఇచ్చినా ఇవ్వకుండా ఆల్రెడీ గవర్నమెంట్ పూర్తి డబ్బులు ఇచ్చింది, గవర్నమెంట్ డబ్బులతోనే బిల్డింగ్లు కూడా కట్టించింది, అన్ని గత ప్రభుత్వమే ఇచ్చింది. కాకపోతే కీ మాత్రం మీ చేతిలో ఉంది. దయచేసి మీ కీ తిప్పే విధానము పేదల వైపు తిప్పాలని కోరుతున్నాము.